తల్లికి వందనం స్కీమ్‌కి ఎలిజిబుల్ కావాలంటే గవర్నమెంట్ అసలు తల్లికి వందనం స్కీమ్ అంటే ఏంటి? పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక సహాయం, ఆర్థిక భరోసా కల్పించేందుకు ఏపీ గవర్నమెంట్ అనేది తల్లికి వందనం స్కీమ్ అనేది అమలు చేస్తుంది. ఈ పథకం ద్వారా ప్రతి అర్హులైన విద్యార్థికి సంవత్సరానికి 15,000 చొప్పున ఆర్థిక సహాయం అనేది అందిస్తుంది. దీనిలో తల్లికి వందనం యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా అసలు ఎవరు అర్హులు అంటే అప్లికెంట్ అంటే ఈ పిల్లలు అనేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి. విద్యార్థి చదువుతూ ఉండాలి. 1 నుంచి 12th కాదు 10th తరగతి వరకు మాత్రమే 10వ తరగతి వరకు మాత్రమే చదువుతూ ఉండాలి. అటెండెన్స్ అనేది కంపల్సరీ 75% హాజరు ఉండాలి. ఆధారు, రేషన్ కార్డు అనేవి యాక్టివ్లో ఉండాలి. బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా ఉండాలి. తల్లి పేరు మీద అకౌంట్ ఉంటుంది కదా, అది యాక్టివ్లో ఉండాలి. ఎన్పిసిఐ అనేది కంపల్సరీ లింక్ అయి ఉండాలి. మరి ఆధార్ నెంబరు బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ అనేది లింక్ కంపల్సరీగా అయి ఉండాలి. నెక్స్ట్ అమౌంట్ అనేది 15,000 అమౌంట్ అనేది గవర్నమెంట్ రిలీజ్ చేయనుంది. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే వెల్ఫేర్ మీ యొక్క సచివాలయంలోని వెల్ఫేర్ జ్ఞానభూమి పోర్టల్లో వారి యొక్క లాగిన్లో ఎన్పిసిఐ లింక్ అవ్వని వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి మీ యొక్క సచివాలయంకి ఆల్రెడీ వచ్చేసినాయి. వాళ్ళైనా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఓకే. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉందంటే ఒకసారి సచివాలయంలోకి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకోండి. ఈ విధంగా మనమే మన యొక్క ఫోన్లో అసలు తల్లికి వందనం యొక్క స్కీమ్కి ఎలిజిబులా కాదనేది మన యొక్క ఆధార్ నెంబర్కి ఫోన్ నెంబర్ లింక్ అయి ఉంటుంది కదా, ఫోన్ యొక్క ఓటీపీ ద్వారా మన యొక్క లాగిన్లోనే అసలు తల్లికి వందనం స్కీమ్కి మనం ఎలిజిబులా కాదా అనేది మనం చెక్ చేసుకోవచ్చు. అది ఎలా చెక్ చేసుకోవచ్చు అంటే నేను క్రోమ్లోకి వెళ్ళి ఇదేంటంటే ఇది ఎన్బిఎం పోర్టల్ లాగిన్, సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్ లాగిన్ అనమాట. దీనిలో మనం యొక్క స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్, ఆ పర్సన్ అసలు ఎలిజిబుల్లా కాదనేది ఎలా చెక్ చేస్తారనేది మన యొక్క వీళ్ళ లాగిన్లో చూద్దాము. వాళ్ళ యొక్క ఎగ్జాంపుల్ ఒక ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఇలా ఆధార్ నెంబరు, స్కీమ్ టైపు తల్లికి వందనం సెలెక్ట్ చేసుకున్నాను. స్కీమ్ సెలెక్ట్ చేసుకోగానే స్కీమ్ టైపు సెలెక్ట్ చేసిన ఇయర్, గెట్ డీటెయిల్స్ కొట్టగానే ఇలాగా వారి యొక్క డీటెయిల్స్, సిటిజన్ డీటెయిల్స్ అని వాళ్ళ పేరు, ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, వాళ్ళ యొక్క డిస్టిక్, మండలు, సచివాలయము, వారి యొక్క వాలంటరీ క్లస్టర్ ఏంది, హౌస్ హోల్డ్ ఐడి అని ఇలా డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. వీటిలో వారి యొక్క ఫ్యామిలీ డీటెయిల్స్, నెక్స్ట్ స్కీమ్ ఎలిజిబిలిటీ క్యాలిక్యులేటర్ అనమాట. ఇలాగా వీటిలో 7 ఉన్నాయి. వీటిలో 1 అన్సాటిస్ఫైడ్, 6 సాటిస్ఫైడ్ ఉన్నాయి. 1 అన్సాటిస్ఫైడ్ అయినా సరే వాళ్ళు ఎలిజిబుల్ కాదండి తల్లికి వందనం స్కీమ్కి. ఇవన్నీ డీటెయిల్స్ మన ఫోన్ ద్వారా మనం కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది డిజిటల్ అసిస్టెంట్ లాగిన్ అనమాట. డిజిటల్ అసిస్టెంట్ లాగిన్, వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్ సచివాలయంలో ఉంటాయి కదా, వాళ్ళ యొక్క లాగిన్లో వస్తుంది. మన యొక్క ఫోన్లో కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఇలా ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. వాళ్ళ యొక్క క్యాస్ట్ ఏంది, మొబైల్ నెంబర్ ఏంది, డ్రై ల్యాండా, వెట్ ల్యాండా, అర్బన్ ప్రాపర్టీయా, రూరల్ ప్రాపర్టీయా, వెహికల్ ఉందా లేదా, ఎంప్లాయీ ఉన్నారా లేదా, గవర్నమెంట్ కేటగిరీయా, వాళ్ళు ఒక అవుట్సోర్సింగ్ వాళ్ళ, డిజిగ్నేషన్ ఏంటి, ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారా, జిఎస్టీ పే చేస్తున్నారా, టర్న్ ఓవర్కి ఎంత, పవర్ యూనిట్స్ ఎన్ని వస్తాయి సంవత్సరానికి, ఎన్ని యూనిట్లు కరెంట్ కాలుతుంది, వాళ్ళు ఈకేవైసీ ఉందా లేదా, ఈ విధంగా వాళ్ళ యొక్క ఫ్యామిలీ డీటెయిల్స్, ఒక ఫ్యామిలీకి సంబంధించి ఇన్ని డీటెయిల్స్ అనేది గవర్నమెంట్ చెక్ చేస్తుంది. దీంట్లో ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఆ ఫ్యామిలీకి సంబంధించి ఆ ఫ్యామిలీలో ఎవ్వరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేసి ఉండకూడదు. నెక్స్ట్ డ్రై ల్యాండ్ అంటే టోటల్ మనకి ల్యాండ్ అనేది 10 ఎకరాస్ అనేది దాటకూడదు, 10 ఎకరాల లోపలే ఉండాలి. దాంట్లో డ్రై ల్యాండ్ 7 ఎకరాస్ ఉండాలి, వెట్ ల్యాండ్ అనేది 3 ఎకరాస్ ఉండాలి. 2 కలిపి 10 ఎకరాస్ మించకూడదు. నెక్స్ట్ ఎనర్జీ యూనిట్స్ అనేది 300 యూనిట్లు అనేది, అంటే సంవత్సరానికి 12 months యావరేజ్ అనమాట. సంవత్సరానికి 300 యూనిట్లు అనేది కరెంటు బిల్లు ఎప్పుడు దాటకూడదు. ఒకవేళ 300 యూనిట్లకి దాటింది అంటే వాళ్ళు తల్లికి వందనం స్కీమ్కి ఇనెలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్, నో వన్ ఇన్ ద ఫ్యామిలీ ఈజ్ హ్యావింగ్ 4-wheeler. అంటే ఫ్యామిలీలో ఎవరైనా సరే, ఎవరి పేరు మీద అయినా సరే 4-wheeler ఉండకూడదు. ఆటో, ట్రాక్టర్ నో ప్రాబ్లము, క్యాబ్లు నో ప్రాబ్లం అండి, అంటే రెంట్కి తీసుకుంటారు కాబట్టి. ఓన్ ప్రాపర్టీ అయ్యింది వాళ్ళకు ఉండకూడదు. నెక్స్ట్ అర్బన్ ప్రాపర్టీ అంటే పట్టణాలలో కనుక 1000 square feet ఏరియా సంబంధించి
వాళ్ళ ఫ్యామిలీలో ఎవ్వరికీ అలాగ 1000 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యి ఉండకూడదు. ఆన్లైన్లో అయితే వాళ్ళ పేరు మీద చూపించకూడదు. నెక్స్ట్ ఎంప్లాయీ కేటగిరీ. వాళ్ళ ఇంట్లో నో పర్సన్ ఇన్ ద ఫ్యామిలీ షుడ్ బి గవర్నమెంట్, అవుట్సోర్స్, పెన్షన్ ఆర్ కాంట్రాక్ట్ ఎంప్లాయీ. అంటే ఆ ఫ్యామిలీలో సంబంధించి ఎవరు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండకూడదు. అవుట్సోర్సింగ్ అయినా సరే వాళ్ళు ఎలిజిబులే. నెక్స్ట్ పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళకి తల్లికి వందనం ఏదో ఒక స్కీమ్కి ఎలిజిబుల్ కాబట్టి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ అవుట్సోర్సింగ్ కానీ ఏమై ఉండకూడదు. ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ అవన్నీ ఉంటేనే తల్లికి వందనం స్కీమ్కి ఎలిజిబుల్ అవుతారు. ఇంకా ఇవన్నీ ఎలిజిబుల్ అయ్యుండి కూడా మీకు అమౌంట్ పడలేదు అంటే, మీరు ఒక ఎలిజిబుల్ అయ్యుండి కూడా మీకు అమౌంట్ పడలేదు అంటే, మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది ఆధార్ అనేది ఎన్పిసిఐ అనేది యాక్టివ్ అయ్యి ఉండకపోవచ్చు. అంటే బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ చేసుకుంటాం కదా. నార్మల్గా ఎన్పిసిఐ అనేది మనం బ్యాంక్ అకౌంట్ తీసుకోగానే వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే లాస్ట్ టైము పోస్ట్ ఆఫీస్లో కనుక అకౌంట్ తీసుకుంటే వాళ్ళు కొత్త అకౌంట్ తీసుకుంటే కనుక వాళ్ళు ఎన్పిసిఐ లింక్ చేస్తున్నారు కాబట్టి సరిపోద్ది. ఒకవేళ ఎన్పిసిఐ లింక్ అవ్వలేదు, మీరు ఎలిజిబుల్లే అంటే ఇమీడియట్గా మీరు ఎన్పిసిఐ లింక్ చేయించుకోండి. ఒకవేళ ఎన్పిసిఐ అనేది ఎలా లింక్ చేయాలి, లింక్ అయి ఉందా లేదా మాకు తెలియదు అంటే, ఇది కూడా సచివాలయంలోని వెల్ఫేర్ అసిస్టెంట్ ఒక ఆధార్ నెంబర్ చెప్పంగానే, అంటే ఇప్పుడు తల్లికి వందనంకి కొంచెం లిస్ట్ వచ్చింది. ఆ లిస్ట్లో ఏంటంటే ఎన్పిసిఐ లింక్ అవ్వని వాళ్ళ డేటా అనేది వచ్చేసినాయి. వీళ్ళు ఆల్రెడీ లింక్ అవ్వని వాళ్ళకి కాల్ చేసి మీది ఎన్పిసిఐ ఇన్యాక్టివ్లో ఉంది, మీకు తల్లికి వందనం అమౌంట్ అనేది పడకపోవచ్చు, కాబట్టి మీరు వెంటనే లింక్ చేయించుకోండి, అప్పుడే మీరు ఎలిజిబుల్ అవుతారు, ఎన్పిసిఐ లింక్ చేయించుకోండి అని వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తున్నారు. ఒకవేళ మేము అక్కడికి వెళ్ళలేము, మేమే చెక్ చేసుకోవాలంటే అది కూడా మీరే చెక్ చేసుకోవచ్చు. ఎన్పిసిఐ లింక్ అయి ఉందా లేదా అనేది కూడా మనం ఆన్లైన్లో మన యొక్క ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, ఓటీపీ ద్వారా ఎన్పిసిఐ అనేది మనమే మన యొక్క ఫోన్లో చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా తల్లికి వందన స్కీమ్కి సంబంధించి ఎలిజిబుల్ క్రైటీరియాస్ ఇవి. అలాగే ఎన్పిసిఐ కూడా ఒకటి యాక్టివ్ చేయించుకోండి, బ్యాంక్ అకౌంట్ కూడా యాక్టివ్ చేయించుకోండి. ఇలా ఉంటే మాత్రమే మనకి తల్లికి వందనం స్కీమ్కి మీరు ఎలిజిబుల్ అవుతారు. మీకు రేపు జూలై 19న అమౌంట్ అనేది గవర్నమెంట్ నుండి రిలీజ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.